నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతుంది? జగన్లో ఉన్న మైనస్లేంటి, ప్లస్లేంటి? ముందు జగన్లోని మైనస్లు చూసుకుంటే, అధికారంలోకి రాకముందు పాదయాత్ర, ఓదార్పు యాత్రలతో జనాలకు ఎంతో దగ్గరగా ఉన్న జగన్ ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక జనాల్ని అసలు కలవలేదు. దీని మీద తీవ్రస్థాయిలో విమర్శలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఏం చేస్తుందో, ఎలా ముందుకు వెడుతుందో అప్డేట్స్ ఉండవు. అంతేకాదు, ఇక రెండో మైనస్కి వచ్చేసరికి కేబినెట్ మీటింగ్స్ సరిగ్గా పెట్టరు. అసలు కేబినెట్ మీటింగ్లకు విలువే ఉండదు. మంత్రులకు అధికారాలు పెద్దగా ఉండవు. అన్ని నిర్ణయాలు అధిష్టానం నుంచే రావాలి. అధికారం మొత్తం ఒక్క దగ్గరే కేంద్రీకృతం అయి ఉంటుంది. ఆ ఒక్క దగ్గర ఏదో మీకు కూడా తెలిసిందే. ఇక ప్రతిపక్షాలు ఏ విషయంలోనైనా గొంతు విప్పితే ముప్పేట దాడి చేయడం, వారి గొంతు లేవకుండా కేసులతో కట్టడి చేయాలని చూడడం ఆయనలో ఉన్న మరో మైనస్. దీనికి పెద్ద ఉదాహరణ సిబిఎన్ను అరెస్ట్ చేయించడం, జైల్లో పెట్టించి ఇబ్బంది పెట్టడం అని చెప్పుకోవచ్చు. ఇక ఇంకో మైనస్ ఏంటంటే ఏకఛత్రాధిపత్యం. ప్రభుత్వంలో ఏ శాఖ మంత్రి అయినా ఆ శాఖ గురించి డీటెయిల్స్ ఇవ్వాలి, దానికి సంబంధించిన విషయాలు మాట్లాడాలి. కానీ జగన్ దగ్గరికి వచ్చేసరికి అసలు అలాంటిదేమీ కనిపించదు. పూర్తిగా ఏకఛత్రాధిపత్యం కనిపిస్తుంది. ఇక ఇంకో మైనస్ ఏంటంటే సిస్టమ్ని అసలు లెక్కే చేయరు. అంటే తాను అనుకున్నది సాధించడానికి ఎంతవరకైనా పోతారు, కానీ దానికి సంబంధించి వెనక ముందు అసలు ఆలోచించరు. ఇక మరో బలహీనత ఏంటంటే ఒకసారి అధికారంలోకి వచ్చాక అన్ని కులాలను, అన్ని సంఘాలను కలుపుకొని పోవాలి. కానీ జగన్ కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల మీదే ఫోకస్ పెడతారు. ఆయన స్పీచుల్లో కూడా తరచుగా ఈ 4 మాటలే వినిపిస్తుంటాయి. ఇవి బలహీనతలు అనుకుంటే, ఇక బలాల విషయానికి వచ్చేసరికి సోషల్ పాలిటిక్స్, బలహీన వర్గాల మీద ఫోకస్ చేయడం ఆయన పెద్ద బలం. వారిని ఆకట్టుకునేలా సంక్షేమ పథకాలను రూపొందించడం, ఓటు బ్యాంకు కేంద్రీకృతంగా పథకాలన్నీ ఆయనకు ప్లస్ పాయింట్స్ అవుతాయి. ఇక అధికారం అంతా ఒకే దగ్గర కేంద్రీకృతం అవ్వడం వల్ల నిర్ణయాలు వీక్గా ఉన్నా కూడా అది కలిసి వస్తుంది. ఇది నిజంగా ఒక ప్లస్ పాయింటే. మరొకటి, స్థానిక సంస్థల ఎన్నికలు, అట్టడుగు స్థాయి పాలన విషయంలో బాగా కలిసి వచ్చే అంశం జగన్కి. ఈ ప్రభావం వల్లే ఈసారి ఎన్నికల్లో తన విజయం గ్యారంటీ అని గట్టిగా చెప్పగలుగుతున్నారు. ఇక మరో ముఖ్యమైన అంశం ఏంటంటే డీబీటీలు ఇవ్వడం. సంక్షేమమే అంతిమ లక్ష్యంగా, సంక్షేమ కేంద్రీకృతంగా పాలన చేయడం అనేవి జగన్కు చాలా కలిసి వచ్చే అంశాలు. దీంతో ఇప్పటి వరకు ఉన్న జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే మారతాడా, లేక ఇంతకు ముందులాగే సంక్షేమ పథకాలను కంటిన్యూ చేస్తాడా? ఈసారైనా రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెడతాడా? వేచి చూడాల్సిందే. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.